స్వర్ణగిరి దేవాలయం. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు. టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనం కూడా ఇవాళ ఈ టెంపుల్కి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడంతో పాటు అన్ని విజువల్స్ని చూద్దాం. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ వస్తుంది. మెయిన్ రోడ్ నుండి 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఓన్ వెహికల్లో కాకుండా బస్సులో వచ్చేవారు ఆటోలో రావాల్సి ఉంటుంది. కొంతమంది అయితే బై వాక్ కూడా వస్తున్నారు. నేనైతే ఈ సండే ఈ టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ యొక్క అన్ని విజువల్స్ని షూట్ చేశాను. అన్ని విజువల్స్ చాలా బాగా వచ్చాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదే ఈ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామానుజార్య విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ లోపల కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేబీ బైక్ అయితే 20 రూపీస్ ఉండొచ్చు. ఫ్రంట్ సైడ్ నుండి టెంపుల్కి వచ్చేవారు బ్యాక్ విజువల్స్ని మిస్ అవుతారు. అందుకే నేను ఈ విజువల్స్ని కూడా చూపిస్తున్నాను. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకరాల్లో నిర్మించబడింది. మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు టైం పట్టింది. నేను దర్శనానికి వెళ్ళే ముందే మీకు ఈ టెంపుల్ విజువల్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చంట. అలాగే ఈ కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల కూడా ఉంటుంది. ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఈ టెంపుల్ ముందు బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ మీరు బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు. ఇక్కడ టైం గడిచే కొద్దీ భక్తులు కూడా ఎక్కువనే వస్తూ ఉన్నారు. కొండపైకి వెహికల్స్ అయితే అలో లేదు. పెద్దవారు ఎవరైనా స్టెప్స్ ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అవ్వడం మంచిది. మనం టెంపుల్కి ఈ ద్వారం నుండి వెళ్ళాలి. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ద్వారానికి ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ముందుగా అందరూ వీటిని దర్శించుకొని టెంపుల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల శిల్పాలని ఉంచారు. అలాగే ఈ టెంపుల్ ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ వరకు రాలేని వాళ్ళ కోసం అనేసి నేను అన్ని విజువల్స్ని డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. ఈ వైకుంఠ ద్వారం స్తంభాల పైన యాలీలని చూడవచ్చు. ఈ ద్వారాన్ని దాటగానే స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్లో ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు అయితే ఉన్నాయి. ఈ 10 మండపాలు స్వామివారి 10 అవతారాలను మనం దర్శించుకోవచ్చు. చాలామంది భక్తులు వీటి గురించి తెలియక డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. వీటిని మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు కూడా వీటిని దర్శనం చేసుకోండి. 108 స్టెప్పులు ఎక్కామా అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా స్టెప్స్ ఎక్కవచ్చు. మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే కనిపించే వ్యూ ఇది. ఎదురుగా ఉన్నది ఈస్ట్ గోపురం. ఇదే టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఈ గర్భాలయంకి ఎదురుగా విజయ స్తంభం ఉంటుంది. అలాగే ద్వారం పక్కన వినాయకుని మందిరం ఉంటుంది. టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ మందిరం, దాని పక్కనే జయకంఠ మండపం, అలాగే చివర్లో కోనేరు ఉంటుంది. నేను మీకు అన్ని ప్లేసెస్ని డీటెయిల్గా చూపిస్తాను. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. ఈ శిల్పం బ్యాక్ సైడ్ కూడా గరుడ్ను దర్శించుకోవచ్చు. ఇది హనుమాన్ మండపం, చాలా పెద్దగా ఉంటుంది. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారంట. ఈ ఏకశిల హనుమంతుని విగ్రహం హైట్ వచ్చేసి 27 అడుగులు ఉంటుంది. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటినీ తిరుమల నుండే తెప్పించారు. తిరుమల నుండి తెప్పించిన స్టోన్తో మలిచారంట. ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి 5 ఇయర్స్ టైం పట్టిందంట. ఇక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం ఫోజు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫోజులో అయితే నిల్చొని ఉంటారో ఆ ఫోజులోనే ఈ విగ్రహాన్ని మలిచారు. ఈ హనుమాన్ని విగ్రహం కింద ఉన్న బేస్ని హంపీలోని విజయ విఠల టెంపుల్లో ఉన్న రథానికి సిమిలర్గా
డిజైన్ చేశారంట. అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. నేను వీడియో తీయడం మిస్ అయ్యాను, మీరు తప్పకుండా దర్శించుకోండి. ఇది నార్త్ గోపురం. మనం దర్శనం అయ్యాక ఇటు సైడ్ నుండే బయటికి వస్తాము. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి వీలుగా చాలా ప్లేస్ ఉంచారు. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో ఎక్కువగా కనిపించేదే ఈ కోనేరు. కోనేరు మధ్యలో విష్ణుమూర్తిని ఉంచారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుని విగ్రహం అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో ఉంటుందంట. అలాగే కోనేరు 4 కార్నర్స్లో 4 చిన్న మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనం అంట. కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీ నరసింహ అలాగే మరోవైపు భూవరాహ స్వామిని దర్శించుకోవచ్చు. నేనైతే ఈ కోనేరుని అన్ని వైపుల నుండి అన్ని విజువల్స్ మీకు చూపిస్తున్నాను. పైనుండే కాకుండా కిందకి కూడా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాం. ఈ ప్లేస్ని మనం ఎటు సైడ్ నుంచి చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని మలిచారు. వాటర్ లేనప్పుడు మనం స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి చూడొచ్చు. భక్తులందరూ ఈ కోనేరులో కాయిన్స్ వేస్తున్నారు. ఇక్కడ 4 వేదాలకు సంబంధించిన విగ్రహాల్లో ఒకటి ఇది మరొక విగ్రహము. దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ క్యాంటీన్ అలాగే ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. ఈస్ట్ గోపురం పక్కనే వినాయకుని మండపం ఉంటుంది. ఇక్కడున్న వినాయకుడిని విశ్వక్షేణ గణపతి అని పిలుస్తుంటారు. టెంపుల్ లోపలికైతే మొబైల్స్ అలో లేదు. ఈ టెంపుల్ ఓపెన్ చేసిన మొదట్లో అలో చేశారు, కానీ ప్రెజెంట్ అయితే మనం మొబైల్స్ అన్నీ బయటే కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలి. నేను బయట నుండే మీకు వీలైనన్ని విజువల్స్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అలాగే మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయి. ఒక మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తిరుమలలో స్వామివారికి జరిగే సేవలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయంట. ఇవి స్పెషల్ దర్శనం టికెట్లు. ప్రైజెస్ 50 రూపీస్ దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపీస్ అయితే అర్చన టికెట్ ఉంటుంది. 2 మెంబర్స్ని అలో చేస్తారు. ఇంకా డ్రోన్ సెంట్రీకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ని అలో చేస్తారు. వారికి స్వామివారి వస్త్రం, ఫోటో ఫ్రేమ్ ఇంకా ప్రసాదం కూడా ఇస్తారు. సువర్ణ పుష్పదానికి 600 ఛార్జ్ చేస్తున్నారు. 2 మెంబర్స్ని అలో చేస్తారంట. వీటితో పాటు మరికొన్ని దర్శనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ లోపలికి మనం చాలా దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు. స్వామివారి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపై స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ లోపల మనం వెంకటేశ్వర స్వామితో పాటు మనం మరికొన్ని దేవతల్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే అద్దాల మండపం కూడా ఉంటుంది. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ స్వామివారిని ఊరేగించడానికి రథం ఉంది. ఈ రథం హైట్ వచ్చేసి 40 ఫీట్ అంట. అలాగే దర్శనం అయ్యాక మనం నార్త్ గోపురం నుండే బయటికి వస్తాము. బయటకు రాగానే ఇక్కడ 360 డిగ్రీస్ ఫోటో బూత్ మిషన్ ఉంటాయి. దీనికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన మొబైల్తోనే షూట్ చేసిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయవచ్చు. ఈ టెంపుల్కి వీక్ డేస్లో అయితే దాదాపు 1000 మంది వస్తారు. అదే వీకెండ్లో అయితే 70,000 to 1,00,000 మెంబర్స్ అయితే వస్తుంటారంట. ఈ టెంపుల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీతో డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. చూశారు కదా, ఈ టెంపుల్ అనేది చాలా బాగుంది. ఈ టెంపుల్ పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతిలో చూసి ఇన్స్పైర్ అయి కట్టిందే ఈ టెంపుల్. 4 వైపులా 4 రాజగోపురంతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ టెంపుల్ని మొత్తం డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.